ఇది TCL43 ఇది నేను ఎంఐ బోర్డు మీద బ్యాక్లైట్ టేబుల్ పై వేసి తయారు చేసాను. కంప్లైంట్ వస్తే తయారు చేశాను. అయితే ఇది బోర్డు టైప్ వచ్చింది. ఆ టీకాన్ మీద ఓకే, ఎంతసేపు మనం రన్నింగ్లో పెట్టినా సరే బాగానే ఉంటుంది. ఇది మదర్ బోర్డులో ఇంక్లూడింగ్ టీకాన్. ఈ మదర్ బోర్డు టీకాన్ మదర్ బోర్డులో ఉంది. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. తయారు చేసేసిన ప్యానల్ ఇది. తయారు చేసి ఇందులో వేస్తే మామూలుగా టీకాన్ మీద ఇచ్చి గ్లాస్ టేబుల్ మీద అయితే ఎంతసేపు అయినా సరే కంప్లైంట్ ఏం లేదు. ఒక 3 hours 4 hours చెకింగ్ పెట్టాను, బాగానే వస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఏంటన్నది ఎలా వస్తుందో చూడండి. దీని మీద ఎక్కించిన తర్వాత, ఈ మదర్ బోర్డు మీద ఎక్కించిన తర్వాత ఆన్ చేశాను. ఇదిగోండి TCL ఎక్సలెంట్గా ఆన్ అయిపోతుంది. ఎక్కడ లైన్లు గట్రా ఏముండవు, బ్రహ్మాండంగా ఆన్ అయిపోతుంది. ఇంకో చూడండి, ఇప్పుడు ఆన్ అయినంతసేపుకి మళ్ళీ బార్స్ వస్తుంది. ఇది ఆ టీకాన్ మీద, మనం టీకాన్ బోర్డు మీద ఎంఐ బోర్డు మీద చెక్ చేస్తే, తయారు చేశాను చెక్ చేస్తే ఎంతసేపు ఉన్నా సరే బాగానే వస్తుంది. కానీ ఇది ఆన్ అయ్యేటప్పుడు బాగానే ఆన్ అవుతుంది. ఓ 5 seconds తర్వాత ఇలా వస్తుంది ఈ మదర్ బోర్డుకి వేసాక. ఇప్పుడు మనం ఆన్ అయ్యేటప్పుడు ఈ మదర్ బోర్డులో వోల్టేజ్లు ఎంత వస్తున్నాయి, ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు లైన్స్ వస్తున్నాయి, బార్స్ వస్తున్నాయి అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మామూలుగా నేను వోల్టేజ్ చెప్తాను. ఆన్ చేశాను, వోల్టేజ్ చెప్తాను. స్టార్టింగ్ ఎంత వోల్టేజ్ వస్తుందో అలా వోల్టేజ్ ఏమైనా తగ్గుతుందా, VGL VGH ఏంటన్నది ఒకసారి చూద్దాం. పవర్ వచ్చింది. ఇది VGH. ఇది ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే 29.89 అంటే మినిమం 29.89 అంటే 30 వస్తుంది VGLలో. VGLలో -9 వస్తుంది. -7.9 అంటే దగ్గర ఇది కూడా 8 volts వస్తుంది. -8 volts వస్తుంది స్టార్టింగ్. .3 1.8 అన్నీ బాగున్నాయి. ఇది AVDD వోల్టేజ్ ఎంత వస్తుందో అది కూడా చూద్దాం. AVDD వోల్టేజ్ VGLలో VGH వస్తుంది. ఇది 3.3 VTD 1.9. ఇది AVDD వోల్టేజ్ 14 volts వస్తుంది. AVDD 14 volts వస్తుంది. AVDD మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. AVDD వోల్టేజ్ 14 volts వస్తుంది. AVDD వోల్టేజ్ డౌన్ అవుతుందేమో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి బూస్టింగ్ బోర్డ్ వేసాను. ఇక్కడ స్టెప్ అప్ బోర్డ్ వేసి, స్టెప్ డౌన్ బోర్డ్ వేసాను.
దీనికి స్టెప్ డౌన్ బోర్డ్ వేసి ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. LC1 LC2 కట్ చేసాంగా, కట్ చేసి ప్యానల్లోకి వెళ్ళేసాడు. 10 వోల్ట్స్ ఇచ్చాను. 10 వోల్ట్స్ ఇస్తే కరెక్ట్గా సరిపోయింది పిక్చరు. ఇప్పుడు ఇది సీకేవీలు అన్నీ కట్ చేశాను. ఈ సీకేవీలు అయ్యి బర్న్ అనమాట, అంటే గ్లాస్ బర్న్ అయింది. సీకేవీలు అన్నీ కట్ చేసి ఆ సీకేవీలు మొత్తం కలిపేశాను. ప్రొటెక్షన్ ట్రాక్లు 3 కూడా కట్ చేశాను. తర్వాత ఉన్న VSS పాయింట్లు కూడా అవి కూడా కట్ చేశాను. LC1 LC2 కట్ చేసినట్లకి అవుట్పుట్ అంటే ప్యానల్లోకి వెళ్ళేసాడు. 10 వోల్ట్స్ ఇచ్చాను. 10 వోల్ట్స్ ఇస్తే పిక్చరు ఇప్పుడు బార్స్ రాలేదు. ఎంతసేపు అయినా సరే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా సరే ఇంకా బార్స్ అది ఏం లేదు, కరెక్ట్గా ఉంది. పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా కంప్లైంట్ ఏం లేదు. అయితే ఇది మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే రెండు పక్కల కూడా షార్ట్ తోటి వచ్చింది. బ్లాంక్ ప్యాన్ వచ్చింది మన దగ్గరికి వచ్చినప్పుడు. మనం రెండు పక్కల సీకేబుల్ కట్ చేసాం. రెండు పక్కల ఏదైతే ఫీడ్బ్యాక్ ట్రాక్ ఉన్నాయో ఫీడ్బ్యాక్ ట్రాక్ కట్ చేసాం. ఇటు సైడ్ కూడా చూపిస్తాను. ఇటు సైడ్ కూడా ప్రొడక్షన్ ఫీడ్బ్యాక్ ట్రాక్ 3 అండ్ LC1 LC2 కట్ చేసి ప్యానల్లోకి వెళ్ళేసాడు. కలిపాను కానీ ఇటే ఎక్స్ట్రా వోల్టేజ్ ఏమి ఇవ్వలేదు. లెఫ్ట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా వోల్టేజ్ 11 వోల్ట్స్ ఇస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మనకి ఎంతసేపు ఉన్నా సరే పిక్చరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, లైన్స్ ఏం లేకుండా. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను చూడండి. మరోసారి ఆన్ చేస్తున్నాను. ఇవ్వండి, పిక్చర్ ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేదు, లైన్స్ గట్రా ఏం లేవు, పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇంతకుముందు ఏమైందంటే మనకి ఈ టీకాన్ మీద వేసి మా ఎంఐ బోర్డులో టీకాన్ ST ప్యాన్లో దీనికి సంబంధించిన టీకాన్ వేసి చెక్ చేసినప్పుడు బాగానే సరిపోయింది. కానీ ఈ ప్యానల్స్లో AVDD తక్కువ వస్తుంది. AVDD వోల్టేజ్ ఇందులో 14 వోల్ట్సే వస్తుంది దీనికి. దానిలో టీకాన్లో మాత్రం AVDD 15.5 వస్తుంది. దానివలన ఇది మనకి ఆన్ అయిపోయి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ లోపున మళ్ళీ AVDD వోల్టేజ్ 14.5 నుంచి 13.5 పడిపోయి అలాగా అది డ్రాప్ అయిన తర్వాత ఈ లైన్స్ వచ్చేసి ఇప్పుడు ఏ లైన్స్ లేవు, పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? 43లో చాలామంది మన టెక్నీషియన్స్ కానీ మా హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్లో ఉన్న సభ్యులు కానీ కొంతమంది సరాసరి సీకేవీలు షార్ట్ అయ్యాయి, లేకపోతే సీకేవీలు ఈ ఓమ్స్లో షార్ట్ అయ్యి ఆ ఓమ్స్లో షార్ట్ అయ్యి అవి షార్ట్ కిల్లింగ్ చేస్తే అవుతుందా, ఏం చేయాలి అని అడుగుతుంటారు. కానీ సీకేవీలు 4K ప్యానల్స్లో షార్ట్ కిల్లింగ్ చేస్తే ప్యానల్ బర్న్ అయిపోద్ది. 100% చెప్తాను నేను, బర్న్ అవుతుందని. బర్న్ అవ్వకుండా సీకేవీలు ఓన్లీ షార్ట్ కిల్లింగ్ 100% సక్సెస్ అయింది. ఓన్లీ 32 శాంసంగ్ 32 సింగిల్ కాప్ ప్యానల్కి మాత్రమే. ఉన్నట్లకి మాత్రం 100% సక్సెస్ కాదు. నేను చాలా ప్యానల్లో త్రిదీప్ గారి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాను. తర్వాత వేరే గురువులు ట్రైనింగ్ క్లాసుల్లో నెలకి 3,000 నెలకి 2,000 ఒక్క రోజుకి 3,000 కట్టి జాయిన్ అయిన గ్రూపులు కూడా ఉన్నాయి. జాయిన్ అయ్యాను. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేయవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 10 నిమిషాల్లో ప్యానల్ తయారు చేసేస్తారు, అయిపోయింది, సూపర్గా వస్తుంది చూడండి అంటారు. కానీ మనం ఒక అరగంట టెస్టింగ్ పెట్టేసరికి తర్వాత వస్తుంది దాని ప్రాబ్లం ఏంటి అన్నది. వాళ్ళు అరగంట ఉంచరు, గంట ఉంచితే క్లాస్ నిలబడదుగా. వాళ్ళు ట్రైనింగ్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా అలాగనేసి వాళ్ళు చేసింది తప్పు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను అన్నాం. ఎందుకంటే అవైనా సరే ఏ ట్రాక్లు కట్ చేస్తే పిక్చర్ వస్తుంది, ఏ ట్రాక్లకు ఎక్స్ట్రా వోల్టేజ్ ఇవ్వాలి, ఇవైనా సరే గురువులు తెలియజేశారు. కాబట్టి ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఈ వర్క్లోని. తప్పు పట్టను కానీ అన్నీ స్టాండర్డ్ కాదు అని మాత్రం 100% చెప్పగలను. ఓకేనా ఫ్రెండ్స్? మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.